గొప్ప ప్రొడక్ట్ సెషన్ ఇస్తారు కాబట్టి ఒక 2 మినిట్స్ టైం తీసుకుందాం. ఈలోగా మీరు ఈ స్క్రీన్ షాట్ తీసి మీరు నా గ్రూప్లో పోస్ట్ చేయండి. అండ్ పర్సనల్గా జిఎస్ఎంలు కంప్లీట్ చేయించుకున్నటువంటి వాళ్ళని తప్పనిసరిగా అటెండెంట్ చేయించండి. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ చాలా అవసరం. అండ్ కొత్తగా ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ టీంలో ఉంటే కనుక వాళ్ళని ఫాలో అప్ చేసి ఒక 2 మినిట్స్ టైం తీసుకుని సెషన్లోకి మనం వెళ్దాం. ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పెరం కలిస్తే పుట్టబోయే బిడ్డ అమ్మాయి అవుతుంది. అదే ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న ఎగ్తో వై క్రోమోజోమ్ ఉన్న స్పెరం కలిస్తే పుట్టబోయే బిడ్డ అబ్బాయి అవుతాడు. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయి పుట్టిందని ఆడవాళ్ళని హింసిస్తున్నారు. కానీ పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అనేది డిసైడ్ చేసేది మగవాళ్ళ నుండి వచ్చిన స్పెరంలోని క్రోమోజోమ్ అని గుర్తించాలి. సరే, స్పెరం ఎగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వడం మొదలవుతుంది. ఇలా ఫెర్టిలైజ్ అయిన ఎగ్ని జైగోట్ అని అంటారు. ఈ జైగోట్ 12 గంటల తర్వాత 2 కణాలుగా డివైడ్ అవుతుంది. అలా ప్రతి 12 గంటలకు ఒకసారి ఈ కణాలు డివైడ్ అవుతూ ఉంటాయి. అలా ఫెర్టిలైజేషన్ అయిన 3 రోజుల తర్వాత జైగోట్ 32 కణాలు ఉన్న ఒక బాల్లా తయారవుతుంది. ఈ ఎగ్ అనేది అండాశయం నుండి ఈ ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా క్రిందకు ప్రయాణిస్తూ గర్భాశయంలోని గోడల్లో ఒక సురక్షితమైన ప్లేస్ని చూసుకుంటుంది. మరొక 9 నెలల పాటు అది అక్కడే ఉండబోతుంది. ఇప్పటి నుండి పిండం పెరగడం ప్రారంభమవుతుంది. అలా కణాలు విభజన చెందుతూ సుమారుగా 2 ట్రిలియన్ కణాలుగా మారే వరకు ఈ విభజన జరుగుతుంది. ఇక్కడ గుండ్రంగా ఉండవలసిన జైగోట్ అనేది పొడవైన స్తూపాకారంలోకి మారుతుంది. 15 రోజుల నుండి నెర్వ్ సెల్స్ తయారవడం జరుగుతుంది. ఇవే మెదడుగా వెన్నుపాముగా తయారవుతాయి. అయితే అన్నిటికన్నా ముందు ఆ చిన్న శరీరానికి రక్తం, ఆక్సిజన్ అవసరం కాబట్టి దాన్ని సరఫరా చేసే గుండె అవసరం. అందువల్ల 22 రోజులకి కొన్ని కణాలన్నీ కలిసి గుండెగా ఏర్పడతాయి. అప్పుడు ఆ గుండె మన వంటల్లో వాడే గసగసాల గింజంత సైజు ఉంటుంది. మొదటగా ఈ గుండెలోని ఒక కణం కొట్టుకోవడం మొదలవుతుంది. దానివల్ల దాని పక్కనున్న మరొక కణం కొట్టుకుంటుంది. అలా చైన్ రియాక్షన్లా మొత్తం గుండెలో ఉన్న అన్ని కణాలు కూడా యాక్టివేట్ అవడంతో పూర్తిగా గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. అప్పుడు మొదలైన గుండె మనం చనిపోయే వరకు కూడా ఆగకుండా కొన్ని వందల కోట్ల సార్లు కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ చిన్న గుండె ఆ పిండానికి రక్తం, ఆక్సిజన్ సరఫరా చేస్తూ ఉంటుంది. 4 వారాలు గడిచేసరికి పిండం ప్రతిరోజు 1 మిల్లీమీటర్ చొప్పున పెరుగుతూ ఉంటుంది. 5 వారాల సమయంలో పిండం వేగంగా అభివృద్ధి చెందుతూ పెరగడం జరుగుతుంది. ఎంత వేగంగా పెరుగుతుందంటే కడుపులో ఉన్న 9 నెలల పాటు ఇదే వేగంతో పెరిగితే శిశువు పుట్టేసరికి 1.5 టన్నుల బరువు ఉంటుందట. కానీ ఈ పెరిగే వేగం తరువాత నెమ్మదిస్తుంది. 7 వారాలు వచ్చేసరికి మెల్లగా కాళ్ళు, చేతులు రావడం మొదలవుతాయి. అలాగే కళ్ళలోని రెటీనా, ముక్కు తయారవుతాయి. 8 వారాలు వచ్చేసరికి పిండం కొంచెం మనిషి ఆకారంలో కనిపిస్తుంది. అయితే ఈ పిండం గర్భసంచిలో ఉంటుంది. ఇది యామ్నియాటిక్ ఫ్లూయిడ్తో నిండిపోయి ఉంటుంది. దీనిని తెలుగులో ఉమ్మనీరు అని అంటారు. అన్నిటికన్నా ముఖ్య భాగం ప్లజెంటా. ఇది తల్లిలోని రక్తం నుండి పిండం పెరుగుదలకు కావలసిన పోషకాలను, రక్తాన్ని, ఆక్సిజన్ని తీసుకుని బొడ్డు తాడు ద్వారా బిడ్డకు అందిస్తుంది. అలాగే పిండంలోని అవసరం లేని వ్యర్థ పదార్థాలను తిరిగి తల్లి రక్తంలోకి పంపుతూ ఉంటుంది. 9వ వారానికి తల్లికి వికారం, వాంతులు, ఆందోళన రావడం మొదలవుతుంది. అంతేకాదు శిశువులో మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎంత అంటే ప్రతి నిమిషానికి మెదడులో 25 లక్షల కొత్త న్యూరాన్లు తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు కేవలం తనకే కాదు, శిశువుకు కూడా రక్తాన్ని అందించాలి. కాబట్టి తల్లి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అంతేకాదు శిశువు గుండె కూడా నిమిషానికి 165 సార్లు కొట్టుకుంటుంది. కాకపోతే పిండం పెరిగే కొద్దీ ఈ వేగం 120 నుండి 150కి తగ్గుతూ ఉంటుంది. 12 వారాలు అంటే ఇప్పటికి 3 నెలలు గడిచాయి. పిండం 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ శిశువు ఎముకలు, కండరాలు పెరగడం మొదలవుతాయి. 13 వారాలకు శిశువుకు వేలిముద్రలు ఏర్పడుతుంటాయి. ప్రపంచంలో మరెవ్వరికీ కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వవు. ఒకవేళ ఆ శిశువు అమ్మాయి అయితే తను మెచ్యూర్ అయిన తర్వాత ప్రతి నెల విడుదలయ్యే ఎగ్స్ శిశువుగా ఉన్నప్పుడే సుమారుగా 20 లక్షల ఎగ్స్ అనేవి ఈ శిశువు అండాశయంలో ఈ సమయంలోనే తయారైపోతాయి. 14 వారాలు వచ్చేసరికి శిశువు తన వేళ్లను నోట్లో పెట్టుకుని చీకడం మొదలు పెడుతుంది. తాను పుట్టిన తర్వాత ఏ చేతివాటం కలిగి ఉంటుందో దాదాపు ఇప్పుడే డిసైడ్ అయిపోతుంది. ఏ చేతి వేళ్లను తాను ఎక్కువగా నోట్లో పెట్టుకుంటే దాదాపు ఆ చేతివాటం కలిగి ఉంటుంది. 15వ వారం వచ్చేసరికి
శిశువు ఒక యాపిల్ పండంత సైజులో ఉంటుంది. అలాగే ఆ శరీరంలోని కండరాల కదలికలను మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. 16 వారాలకు లోపల శిశువు కదలడం, తన్నడం, మెలికలు తిరగడం వంటివి ఒకసారి ఈ బ్యూటిఫుల్ వీడియోకి హార్ట్ ఇద్దామండి. ఎందుకంటే అమ్మ కడుపులో ఎట్లా ఉన్నామో మనకు తెలియదు అసలు. ఎలా పడుతున్నామో తెలీదు, ఎలా బయటకు వచ్చామో తెలీదు కదా. ఈరోజు టెక్నాలజీ మారిపోయింది. ఎవరో డాక్టర్లు చదివే చదువు మన దాకా వచ్చింది. అసలు మనం గతి, గమనం అన్నీ కూడా బయటపడిపోతున్నాయి. ఇప్పుడు ఆ వీడియోలో ఒకటి ఉంది చూడండి, 20 లక్షల ఎగ్స్ ఒక ఆడపిల్ల ముందే కలిగి ఉంటుందంట. తన పిల్లలు పుట్టించే సామర్థ్యాన్ని ముందే 20 లక్షల ఎగ్స్ ఉంటాయి. కానీ ఈరోజు ఒక ఎగ్ డెవలప్ అవ్వట్లేదు అనే దాని మీద కోట్ల రూపాయల వ్యాపారం రన్ అవుతుందండి. దీని మీద ప్రజల అవగాహన లేదు. ఇలాంటి అవగాహన మనకి కల్పించడానికి వచ్చినటువంటి ఇండస్ట్రీ వాకి అండ్ దీనిని చాలా సీరియస్గా తీసుకుని ప్రతి సామాన్యుడికి ఈ హక్కు ఉంది, తను పూర్తి ఆరోగ్యవంతుడిగా అయ్యే హక్కు ఉంది అని చెప్పినటువంటి అంజర్ సార్కి, అంటే ఇది మన దగ్గర ఆగిపోకూడదు, ప్రతి కుటుంబానికి చేరాలని సంకల్పంతో ఉన్న హరి సార్కి, దాని వెనకాల ఉన్న టీం అనే ఎగ్జిక్యూటివ్లు అందరికీ హార్ట్ఫుల్గా హార్టిస్తూ ఈరోజు అడ్వాన్స్డ్ ఆయుర్వేద, భారతదేశం అంటేనే ఆయుర్వేదం, పురాతన ఆయుర్వేదం, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదం ప్రపంచ దేశాలు మొత్తం నమ్ముతున్నాయి ఇప్పుడు. కోవిడ్ తర్వాత దీని ప్రభంజనం చాలా ఎక్కువైంది. మనిషికి ఇది అవసరమని ఒక క్లారిటీ వచ్చింది. అయితే మారిన కాలమాన పరిస్థితుల్లో మనిషి ఆహారానికన్నా టేస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు. ఆ టైంలో ముందుగానే మన కంపెనీ 11 సంవత్సరాల క్రితమే ఈ ఆయుర్వేదానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీని జోడించి న్యూట్రాసూటికల్ రూపంలో ప్రపంచ దేశాల ముందు చక్కటి ప్రొడక్టులు పెట్టింది. ఇది కేవలం ఆహారమే కాదు, పోషకమే కాదు, పోషక ఆహార ఔషధంగా ఈరోజు ఎంతో మంది కుటుంబాలు నిలబెడుతూ ఆరోగ్యం వైపు, ఆదాయం వైపు తీసుకెళ్తున్న మన ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నటువంటి ఒక ప్రొడక్ట్ గురించి ఈరోజు మన ముందు సీనియర్ ఎగ్జిక్యూటివ్, అప్కమింగ్ పెర్ల్ ఎగ్జిక్యూటివ్ జానీ సార్ ఉన్నారు మనకి. ఈ వండర్ఫుల్ ఈవినింగ్ ఆ వండర్ఫుల్ ప్రోడక్ట్ గురించి సార్ మాటలు మనం విందాం. ఒకసారి మీరందరూ సార్కి హార్ట్ఫుల్గా హార్ట్ ఇస్తూ వెల్కమ్ చేద్దాం. వావ్ టు యూ సార్, జానీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభ సాయంత్రం. మా మాట వినపడుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సే థ్యాంక్స్ టు ద లార్డ్, మరొక ఈవినింగ్ ఇచ్చారు మనందరం కలుసుకుంటేందుకు. సో రైట్, ఇక నాకు అవకాశం ఇచ్చినటువంటి సీనియర్స్కి అండ్ అవర్ మెంటర్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, కానీ మెయిన్గా మనిషికి దాన్ని తెలుసుకునే ఓపిక లేకుండా పోతుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మనకు, అసలు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అవసరమైన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ తీసుకుంటున్నాము, అనవసరమైన ఇన్ఫర్మేషన్కి ఎక్కువ ఖర్చు పెడతాం. మొట్టమొదటిగా అడ్వాన్స్డ్ ఆయుర్వేద ఏంటి అసలు అనేది ఒకసారి చెప్పి నేను ముందుకెళ్తాను. ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి సబ్జెక్టు. ఆరోగ్యం అంటే ఈజ్ ఈక్వల్ టు ఆహారం రాసుకుంటే మంచిది. ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆహారం ద్వారా వస్తుంది. సరైన ఆరోగ్యం ఉండాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. దీని గురించి అవగాహన కల్పిద్దాం ఈరోజు మన టాపిక్. ఇది రెగ్యులర్గా తెలిసేదే, కానీ మరి ఎందుకు మళ్ళీ మళ్ళీ వినాలంటే, మనకు చిన్నప్పుడు ఎక్కాలు 2 2 4 2 3 6 2 4 8 అని కొన్ని సంవత్సరాలుగా మన మైండ్లో పెడితే అది జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఇది కూడా ఈ ఫుడ్ గురించే తెలుసుకోవాలి. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఫుడ్కి ఇబ్బంది లేదు, మన ఫుడ్ చాలా ఉంది. మరి దేనికి ఇబ్బంది ఉందో లాస్ట్లో చెప్తాను. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట యాక్చువల్గా మన తాత ముత్తాతలకి ఇదంతా అవసరం లేకుండానే వాళ్ళు 100 ఏళ్ళు, 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, ఎన్నేళ్ళు బతికారో కానీ ఉన్నన్ని రోజులు మాత్రం చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు, ఎక్కువ కాలం హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు మనకున్న తేడా ఏంటంటే, ఇంత ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకి రాలేదంటే, వాళ్ళకు శారీరక శ్రమ ఎక్కువ ఉంది. ఆటోమేటిక్గా ప్రకృతి నియమాలను పాటించుకుంటూ వెళ్ళేవాళ్ళు, ప్రకృతికి నియమాలను పాటించుకుంటూ.
ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నాం కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు పొద్దున్నే మనం బ్యాచ్ అంతా ఏంటంటే, అమ్మో 9 అయిందా లోపల పొద్దున్న టిఫిన్ తినాలి, మధ్యాహ్నం 2 లోపల లంచ్ తినేసేయాలి, నైట్ డిన్నర్ 8 లోపల తినేసేయాలి, లేకపోతే వచ్చేస్తుంది. అసలు ఈ డిన్నరు ఈ లంచ్ ఇది తింటాం, కానీ దాంట్లో ఏం తింటున్నాం అది ఏమవుతుందో తెలియదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. తినాలి, తినకూడదని కాదు, ఏం తింటున్నాం అది ఏమవుతుందో తెలుసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది నేనైతే కొన్ని వేల సార్లు చూసిన వీడియో. దీన్ని బాగా గమనిద్దాం. మీరు తంబిస్తే నేను సెషన్లోకి వెళ్తాను. ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు, వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వటానికి మనకి అక్షరాల 18 గంటల సమయం. ఇక చాలా మందికి ఉండేటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, డైజెషన్ అంటే ఓన్లీ కడుపే అనుకుంటారు. అసలు డైజెషన్ అంటే ఏంటంటే నోట్లో భోజనం పెట్టుకున్న దగ్గర నుంచి మోషన్కి వెళ్ళే ప్రాంతం అంటే బయటికి వెళ్ళిపోయేదాకా మొత్తం డైజెషన్ ప్రక్రియ. ఇది బాగా తెలుసుకోవాలి. ఇది మెయిన్. జీర్ణ వ్యవస్థ అంటే నోట్లో భోజనం పెట్టుకున్నది అన్నవాహిక నోరు మొదలుకొని మనం ఎక్స్క్రీషన్ వెళ్ళేటువంటి పెద్ద ఇంటెస్టైన్, చిన్న ఇంటెస్టైన్స్ అవి ఉంటాయి కదా, మనం మోషన్కి వెళ్ళే ప్రాంతం వరకు కూడా మొత్తం కూడా డైజెషన్ కంప్లీట్గా. దాంట్లో ఉన్న వేస్ట్ బయటకు వెళ్ళడమే డైజెషన్. ఇది ఫ్రూట్స్ తింటే మనకు 3 అవర్స్లో డైజెషన్ అవుతుంది. తర్వాత రెండోది వెజిటేబుల్స్ అని ఇచ్చారు. ఇక్కడ చాలా పెద్ద మిత్ ఉంటుంది. మేము వెజిటేరియన్ అండి, వెజిటేరియన్ వేరు, వెజిటేబుల్స్. ఇక్కడ పచ్చి కాయగూరలు వేశారు. ఇక్కడ ఏం బొమ్మ వేశారు? పచ్చి కాయగూరలు తింటే 6 అవర్స్ పడుతుంది. అదేవిధంగా గ్రెయిన్స్ అండ్ నట్స్ తింటే 18 గంటలు టైం పడుతుంది. ఏది ఒక్కసారి తిన్నది కంప్లీట్గా జీర్ణం అవ్వడానికి అంటే మనం నోట్లో పెట్టుకున్న దగ్గర నుంచి మోషన్ ద్వారా బయటకు వెళ్ళేంత వరకు మొత్తం కూడా జీర్ణ ప్రక్రియే. దీనికి ఇంత సమయం పడుతుంది. ఏది వన్ టైం తిన్నదానికే. మరి తర్వాత ఏమైందో తెలుసుకుందాం. అంటే ఒక్కసారి మనం ఆ గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు, 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్ గా తింటూనే. ఇక్కడ మెయిన్గా చూడాలి, ఒక్కసారి తిన్నది 18 గంటల సమయం పడితే మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటాం. పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎంత టైం ఉంటుంది? అప్రాక్సిమేట్గా 5-6 గంటలు ఉంటుంది. మళ్ళీ 2 గంటలకు తింటే రాత్రి 8 గంటలకు 9 గంటలకు తింటే మళ్ళీ 6-7 గంటలే ఉంటుంది. మరి ఈ మేడం ఏమో 18 గంటలు అని చెప్తుంది. మరి ఇదంతా ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరందరూ అలర్ట్గా ఉంటే చెప్తాను. ఇప్పుడు మనం వంట చేస్తుంటారు, మహిళలు మాతృమూర్తులు అందరూ కూడా ఇప్పుడు వంట చేస్తుంటారు. ఏదో కొంత ఒక రైస్ పెట్టారు అనుకుందాం, రైస్ పెట్టి స్టవ్ మీద పెట్టారు. ఆ రైస్ స్టవ్ మీద పెట్టిన ఒక 10 నిమిషాలకో 15 నిమిషాలకో ఒక గెస్ట్ వచ్చిండు. అరే అరే ఒక గెస్ట్ వచ్చేసిండు అని చెప్పి వెంటనే ఇంకొక గ్లాస్ రైస్ వేస్తే ఏమవుతుంది? అది ఉడకదు, పచ్చి అంటారు దాన్ని. మన బాడీలో కూడా ఇదే జరుగుతుంది. ఒకసారి తిన్నది కంప్లీట్గా డైజెషన్ కాకుండా, ఎక్స్క్రీషన్ కాకుండా, అది బయటకు వెళ్ళకుండా మళ్ళీ తింటున్నాం కాబట్టి ఈ పచ్చి అయిపోయిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలవుతున్నాయి. ఇది మనం బాగా తెలుసుకోవాలి. ఉంటాం కదా, మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది, కానీ అందులో ఉన్న వేస్ట్ అనేది, ఇది అండర్లైన్ మనం చేసుకోవాలి. వేస్ట్ అనే మాట ఇక్కడ వాడింది. దాంట్లో ఉన్న వేస్ట్ బయటకు వెళ్ళదంటే ఎందుకు ఆకలి అవుతుందంటే అది పొట్టలో వరకు అరిగిపోయి మళ్ళీ వాంటింగ్ కావాలనిపిస్తుంది, కానీ ఇంకా ఎక్స్క్రీషన్ జరగలేదు, దాంట్లో ఉన్న వేస్ట్ బయటకు వెళ్ళలేదు, బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మనం దాన్ని ఫుడ్తో మన స్టమక్ ని ఫిల్ చేసేస్తా ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళక ముందే మనం ఈ ఫుడ్డే మనం తినేది. ఇప్పుడు డైరెక్ట్ ఫెస్టివల్ వస్తుంది, ఏం తింటాం? ఇవన్నీ ఇట్లాంటివి తింటుంటాం మనం. ఫెస్టివల్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఇది మనకు ఫ్యాషన్ అయిపోయింది. ఇది మంచి ఆహారం అనుకుంటాం మనం. మళ్ళీ ఫుడ్ని మన బాడీలోకి ఇట్లాంటిది ఉప్పు, చక్కెర, డ్రింక్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ ఇట్లాంటి ఆహారాలే మనం తింటుంటాం. మరి ఈ వేస్ట్లు ఏమైపోతాయంటే మిగిలిపోయిన వేస్టేజ్ అంతా కూడా అది లిక్విడ్గా మారి బ్లడ్తో పాటు ట్రావెల్ అవుతుంటాయి. ఇక్కడ అందరు సీనియర్సే ఉన్నారు కాబట్టి నేను చాలా స్లోగా చెప్తున్నాను. ఇది బాగా ఉపయోగపడతాయి, ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం దీని గురించే మాట్లాడతామని.
సో పోషకాలు అయితే ఏమైతాయంటే అవయం పనిచేయడానికి ఉపయోగపడతాయంట. అవయం పని చేయాలి. మరి వ్యర్థాలు అయితే ఏం చేస్తాయి? అవయం పని చేయకుండా చేస్తాయి. దాన్నే జబ్బు అంటారు, ఇంకేం లేదండి. ఈ రక్తంతో పాటు ప్రయాణం చేస్తాయి. అవి ఎక్కువసేపు ఎక్కడ ఆగితే, ఇప్పుడు ఎక్కడ ఎక్కువసేపు దొంగలు ఎక్కువ ఉంటే అక్కడ ఏమైతే దొంగతనం జరుగుతుంది. సింపుల్ కదా. దొంగలు ఎక్కువ ఉన్న చోట దొంగతనం జరుగుతుంది. ఇక్కడ కూడా అదే. సో వ్యర్థాలు ఎక్కువ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి? ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్నే మనం ఏమని చెప్తాం? డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే ఇంకా వేరే ఏదో కాదు, ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్ గా చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మం చాలా చక్కటి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తుంది. లేయర్స్ లోకి వచ్చి అక్యుములేట్ అయినాయి అనుకుందాం. దాన్ని ఏమంటాం? యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీలో కానీ గర్ల్ బ్లాడర్ లో కానీ ఆ వేస్ట్ సెల్ అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం? దాన్ని స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా మన హార్ట్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం? దాన్ని కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్ లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే దాన్ని ఆస్తమా అని చెప్తాం. అదే ఆడవాళ్ళలో అయితే యూటిరస్, గర్భసంచి దగ్గర గర్భాశయంలో గనక ఆ వేస్ట్ మెటీరియల్స్ వెళ్ళి అక్యుములేట్ అయితే దాన్ని సిస్ట్, గడ్డలు అని చెప్తాం కదా. గర్భాశయంలో గడ్డలు వచ్చాయి అని చెప్పి ఆ గడ్డలు అని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. ఆ వేస్ట్ మెటీరియల్స్ పేగుల్లో ఉండిపోతే వెళ్లకుండా దాన్నే కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? మలబద్ధకం. కాన్స్టిపేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మలబద్ధకం అన్ని వ్యాధులకు తల్లి లాంటిది. మూలం 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 మూలం. ఇది ఒక సర్వేలో తేలింది ఏంటంటే, ఎక్కువ తెలిసేది కూడా ఇదే. సర్వే చేయాల్సిన పర్టికులర్గా 100లో మందిని చెక్ చేస్తే 90కి పైగా మందికి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంట. దీని గురించి చర్చించరు, దీని గురించి ఇబ్బంది పడతారు, బయటకు చెప్పడానికి సిగ్గుపడతారు. ఇది పెద్ద సమస్య. మలబద్ధకం అనుకుంటే మనకు అనేక రకాల సమస్యలు వచ్చే అనారోగ్యం. వేస్ట్ సరిగా వెళ్లకుండా అక్కడ ఉండిపోతుందో అది చాలా ముఖ్యమైన రీజన్ అవుతుంది రోగాలు రావడానికి అని చెప్పి. సో ఇన్ని రకాలు. ఇంకోటి, మన వేస్ట్ మన శరీరంలోని భాగాల్లో ఎక్కడ పడితే అక్కడ అది కొలెస్ట్రాల్, కొవ్వు లాగా ఫామ్ అయిపోతే ఏమవుతుంది? వెయిట్ పెరుగుతాం. సో మన వేస్ట్ తగ్గాలంటే ఏం చేయాలి? మన బాడీలో ఉన్న వేస్ట్ ని బయటికి పంపించేయాలి. అది చాలా. ఈ మేడం వేస్ట్ 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 అని ఎన్నిసార్లు అన్నదో అది రాసుకోవాలి. అసలు ఆ వేస్ట్లు ఎట్లా ఏమైతే ఏ రూపంలో ఉంటాయో ఇంకొక వీడియో చూద్దాం. ఈ వేస్ట్లు ఏంది ఇన్నిసార్లు చెప్పిందా అనే పదం డీటాక్సిఫికేషన్. వేస్ట్ అంటే ఇక్కడ టాక్సిన్, టాక్సిన్ అంటే విషాలు, విష పదార్థాలనే వేస్ట్లు అన్నారు. మరి ఏం చేయాలి? డీటాక్సిఫికేషన్ చేయాలి, క్లీనింగ్ చేయాలి. వేస్ట్లు తయారైన బయటికి పంపించాలి. ఈ ఎట్లా తయారైతే ఎలా తయారైతే ఒకసారి చూద్దాం. బాగా వింటున్నారు. ఏమిటి టాక్సిన్స్ అంటే? వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము మనము తీసుకున్న ఆహారం, ఇది ఒక్కసారి వీలైతే చూడండి. మనం ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా ఈ 5 రకాలుగా విడగొడుతుందండి. ప్రోటీన్స్ అని, లిపిడ్స్ అని, విటమిన్స్ అని, మినరల్స్ అని, కార్బోహైడ్రేట్లు అని విడగొడుతుంది. ఈ విడగొట్టేటప్పుడు ఒక పదార్థం ఇంకొక పదార్థంగా మారేటప్పుడు వేస్టేజ్ అనేది వస్తుంది. ఈవెన్ బండిలో పెట్రోల్ పోసుకున్నాము, పొగ అనేది వేస్టేజ్ వస్తుంది. ఇంట్లో వంట చేస్తుంటారు, ఉల్లిపాయలు కట్ చేసిన, టమాటాలు కట్ చేసిన దాంట్లో వేస్టేజ్ తీస్తుంటారు. సో ఈ మన శరీరంలో ఎక్కువ శాతం మనం తీసుకునే ఫుడ్లో వేస్ట్ ఉంటుంది, తక్కువ శాతమే ఎనర్జీగా మారుతుంది. పదార్థాలని శక్తిగా మార్చినప్పుడు అనేక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకి ఆ రోజు శరీరం నుంచి 4 రూపాల్లో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 విసర్జక అవయవాలు ఉన్న ఈ వ్యర్థాలని బయటికి పంపించటానికి అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు. ఒక్కసారి ఇది బాగా వినాలి, అందరం కూడా వింటే మంచిది. మీరు తంబిస్తే ఇంకా నేను చాలా చెప్పడానికి. అందరికీ మనం తయారైన బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా మూత్రము, మోషను, చెమట, శ్వాస, స్త్రీలకు అదనంగా నెలసరి కూడా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఎప్పుడు ఎవరు చెప్పినా కానీ బ్లైండ్గా నమ్మకూడదు. ఎవరు సీనియర్ చెప్పినా, ఎవరు చెప్పినా, ఇంకెవరు చెప్పినా కానీ బ్లైండ్గా నమ్మకూడదు. ఏం చేయాలంటే దీనికి క్వశ్చన్ వేసుకోవాలి. మరి
ఏం క్వశ్చన్ వేసుకోవాలి? నాకు మూత్రం వస్తుంది, మోషన్ వస్తుంది, చెమట వస్తుంది, శ్వాస వస్తుంది కదా, మరి నేను ఆరోగ్యంగా ఉండాలి కదా అనే క్వశ్చన్ వేసుకోవాలి. కానీ ఇక్కడే మనము చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దానికి పిల్లాడికి 35 మార్కులు వస్తే పాస్ ఎట్లనో, 80 మార్కులు వస్తే ఫస్ట్ ర్యాంకో, 100 మార్క్స్ వస్తే ఇది ఎట్లనో, దీనికి ఒక గైడ్ లైన్ ఉంది. ఎవరి యూరిన్ అయినా వైట్ కలర్లో ఉండాలి, దీంట్లో స్మెల్ ఉండకూడదు అనేది ఒక బేసిక్ రూల్. సెకండ్ వన్, మోషన్ అనేది రోజు 2 లేదా 3 సార్లు రావాలి. సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి చెమట పట్టాలి, కానీ ఈ చెమటలో స్మెల్ ఉండకూడదు. ఫోర్త్ వన్ వచ్చేసి ఇది 100 మందికి 90 మందికి రివర్స్ జరుగుతుంటుంది. బెలూన్లో గాలి ఊస్తే ఉబ్బుతుంది, గాలి తీసేస్తే ముడుచుకుపోతుంది. శ్వాస పీల్చుకున్నప్పుడు పొట్ట ముందుకు రావాలి, శ్వాస వదిలిపెట్టినప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇది సరిగ్గా రివర్స్లో జరగడంతో సైకోసమాటిక్ సమస్యలన్నిటికీ గల కారణం ఇదే. శ్వాస పీల్చుకోవడం కూడా పూర్తిగా మనకు తెలియదు. నెక్స్ట్ ఇంకొకటి ఫైనల్గా ఇక్కడ చెప్పబడలేదు, కానీ స్త్రీలకు నెలసరి అనేది ప్రతి 25 రోజుల నుంచి 35 రోజుల మధ్యన 60 సంవత్సరాల వరకు రావాలి. ఈ మినిమం అన్నట్లు, ఈ 35 మార్కులు పాస్ అట్లో మినిమం. ఈ మినిమం కనుక వస్తే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ వచ్చినంత మాత్రాన ఆరోగ్యంగా ఏమి ఉండం. ఈ కనుక వస్తే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇది మెయిన్. ఈ వచ్చినంత మాత్రాన కాదు, ఈ కనుక వస్తే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉందన్న సంగతి మనం బాగా తెలుసుకోవాలి. ఇది మనకు చాలామంది మనం ఎవరికన్నా చెప్పినప్పుడు, కొత్త వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, ప్రాస్పెక్ట్ కానీ కస్టమర్ కానీ ఈ క్వశ్చన్ వేస్తుంటారు, దానికి ఆన్సర్ మన దగ్గర ఉండాలి. ఈ బేసిక్ లైన్స్ మనం ఈ ఫస్ట్ ఎవరికి చెక్ చేసుకోవాలా? ఆ కస్టమర్ ప్రాస్పెక్ట్ గురించి పక్కన పెట్టేస్తే మన పిల్లలకు, మన ఇంట్లో మన భార్యకో, మన భర్తకో, మన ఇంట్లో ఈ ఎన్ని ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే ఇది మెయిన్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్. సో మరి ఈ అన్ని కరెక్ట్గా రావాలంటే ఏం కావాలి? విసర్జక అవయవాలు. మనలో విడుదలైన ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటకు పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాల్లో బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాలను పేరుకుని నిలవ ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు చెత్త డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఇక్కడ ఇది బాగా వినాలి. మన బాడీ లోపలికి, ఇక్కడ మన ఇంట్లో చెత్త అంతా కూడా చెత్త డబ్బాలో వేస్తే ఎట్లయితే ఉంటుందో మన బాడీ లోపల చెత్త పేరుకుపోతుంది. దాన్నే టాక్సిన్స్ అంటారు. ఇదేమో బయటకు కనపడుతుంది, మన బాడీలో బయటికి కనపడదు. అందుకనే మన యూరిన్ స్మెల్ వస్తుంది, మోషన్ స్మెల్ వస్తుంది, చెమట స్మెల్ వస్తుంది, నోరు స్మెల్ వస్తుంది. ఎందుకు స్మెల్ వస్తుందయ్యా ఒక్కరోజు లేకపోతే అంటే, నేను మొన్న మంతన గారి వీడియో చూశాను. 6 సంవత్సరాల నుంచి సాక్స్ ఉతకలేదంట ఆయన. 6 నెలలు సాక్స్ ఉతకలేదంట. సాక్స్ ఆయన వేసుకునే సాక్స్ 6 మంత్స్గా ఉతకలేదంట. కానీ నో స్మెల్. ఆయన బాడీ ఎట్లా ఉంటుందో చూడండి. అది ఎందుకంటే ఆయన తీసుకునేదంతా కూడా న్యాచురల్ ఫుడ్. ఒకసారి మంతన గారికి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. 6 మంత్స్ సాక్స్ ఉతకలేదు. మనం ఒక్క పూట పిల్లలు అట్లా వెళ్ళొస్తేసరికి అసలు ఆ స్మెల్ తట్టుకోలేని పరిస్థితి. కాబట్టి ఇది జరుగుతుంది మన బాడీ లోపల. ఇట్లా చెత్త డబ్బాలో ఇంత వివరంగా చెప్పేవాళ్ళు మన తెలుగు వాళ్ళు అయినందుకు మనం చాలా గర్వించాలి. ఇది మన దగ్గరకు వచ్చినందుకు వీఆర్ రియల్లీ బ్లెస్డ్. పుడతాయండి. గోతులో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిలవ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవ ఉన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. మనం ఇన్ఫెక్షన్ గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని, టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఇక్కడ డైట్ అనగానే చాలా మందికి నోరు కట్టేసుకోవడం అని వస్తుంది. ఇది పెద్ద అపోహ. డైట్ అంటే సరైన ఆహారము. ఓకేనా? ఎలాంటి డైట్ తీసుకోవాలి? శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నిటిని తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. అసలు దీని సమస్యలు అయితే ఎంతమంది ఫేస్ చేస్తున్నారో
ఈ లివర్ అనేది కేజీన్నర ఉంటుంది పెద్దవాళ్ళకు. చిన్నపిల్లలకైతే 500 నుంచి 750 గ్రాములు ఉంటుంది. అతి పెద్ద ఆర్గాన్ అంటే బరువైన ఆర్గాన్ అని అర్థం. సో ఇది కనుక ఇది నిరంతరం గుండెతో పాటుగా ఈక్వల్గా పనిచేస్తుంది. ఇది కనుక కరెక్ట్గా పనిచేస్తే యూరిన్, మోషను, చెమట, శ్వాస, స్త్రీలకు నెలసరి ఇవన్నీ కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ కరెక్ట్గా పనిచేయాలంటే ఇది ఎప్పుడు నిరంతరం పనిచేసే వాళ్ళకి ఏం కావాలి? ఎప్పుడు పనిచేసే వాళ్ళకి ఏం కావాలి? శక్తి కావాలి, సరైన ఆహారం కావాలి. మరి ఈ లివర్కి ఏం కావాలో చూద్దాం. చేస్తూ ఉంటుంది అనమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట. కేజీన్నర బరువు ఉంటుంది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది ఈ లివర్. మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. ఇక్కడ ఏమన్నాడు? పోషకాలు కావాలి. ఫుడ్ కాదు అన్నది, పోషకాలు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. ఈ 4 రకాలు పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే. ఇది మెయిన్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంది? విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కణాలు జబ్బున మనం కోట్ల కణాలు. ఇంతకుముందు బోగసారి ఫస్ట్ వీడియో ప్లే చేశాడు. సో ఒక మనిషి ఎన్ని కోట్ల కణాలతో నిర్మాణం అంటే ఆ చిన్న సూక్ష్మమైన కోట్ల కణాలను జబ్బున బారిన పడకుండా కాపాడడానికి ఈ సి విటమిన్, కే విటమిన్, ఈ విటమిన్, సిలీనియం కావాలి. మరి ఇక్కడ విచిత్రం ఏముంది? పండ్లు ఉన్నాయి, కాయగూరలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి. మరి ఇది తింటే సరిపోతుందా అంటే, ఒకప్పుడు ఒక దానిమ్మకాయ తింటే ఎంత శక్తి వస్తుందో ఇప్పుడు 10 దానిమ్మకాయలు తినాలంట. ఎందుకు తినాలి? అవే దానిమ్మకాయలు ఎందుకు తినాలంటే భూమిలో సారం తగ్గిపోయింది, కెమికల్స్ ఎక్కువ కొడుతున్నాం. పోషకాలు అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ అంటే. అవే విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ. ఇలాంటి పోషకాలు శరీరానికి అందినప్పుడు శరీరం ఈ టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే పని చురుగ్గా చేయగలుగుతుంది అనమాట. అంచేత మనం ఇలాంటి పోషకాలు బాగా ఇలాంటి పోషకాలు ఉన్నాయి, తినాలి. మరి ఎలాంటి తింటున్నాం? ఆహారాన్ని తినాలి. మరి మనం తింటున్నామా అంటే రుచిగా ఉన్నాయి ఇది మన ఫుడ్. రుచి 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 కావాలి మనకు. తింటున్నాం. నోటికి ఏది బాగుంటే అవి తింటున్నాం. ఏది ఇష్టమో అవి తింటున్నాం. ఏది అవసరం అవి తింటున్నామా? మరి జ్యూసులు త్రాగటం. ఏమంటున్నాడు? ఆరోగ్యంగా ఉండాలంటే ఇది లైన్ రాసుకోవాలి. మరి ఇది పాసిబుల్ అయిద్దా కూడా చెక్ చేసుకోవాలి. నేనేం చెప్పిన ఏది కూడా బ్లైండ్గా నమ్మొద్దు. రోజు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే జ్యూసులు తాగాలంట. ఫస్ట్ వన్. పళ్ళు బాగా తీసుకోవటం, ఫ్రూట్స్ తినాలంట. బాగా ఏమంది? ఆకుకూరలు బాగా తినాలంట. విత్తనాలు తినాలంట. తింటాం. ఆకుకూరలు తినాలంట. ఇవన్నీ మనకు ఐడియా ఉండాలి. తీసుకోవటం, సలాడ్స్ బాగా తీసుకోవటం, ఇలాంటివి మనం చేస్తున్నామా? మరి అంచేత మనకు కావాల్సిన మరి ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి. పొద్దున్న టిఫిన్ తింటున్నాం, మధ్యాహ్నం భోజనం తింటున్నాం, నైట్ మరి తింటున్నాం. 3 పూటలు తినే దాంట్లో ఏం పోషకాలు రావా? ఇదంతా ఏంటి అని ఒక క్వశ్చన్ రావాలి. దానికి ఏం చెప్పిండో చూద్దాం. పోషకాలన్నీ వండి వార్చి పిండి వేపి దీంట్లో పోషకాలు వెళ్ళిపోతున్నాయంట. స్టవ్ మీద పెట్టి వేడి చేసిన వండినవా దాంట్లో పోషకాలు వెళ్ళిపోతున్నాయి. వార్చినవా అంటే గంజి తీసిన అంటారు కదా, వార్చినా పోతాయంట, వేపినా పోతాయంట, పిండినా పోతాయంట. అంటే నువ్వు స్టవ్ మీద పెట్టినావంటే మాత్రం వేడి చేసినావు అంటే పోషకాలు లేకుండా పోతాయి. మరి ఇప్పుడు పోషకాలు రావాలంటే ఏం చెప్పాలి? మంత్రం గారు లెక్క ప్రకారంగా వండడం మానేసి ఓన్లీ పచ్చి తినాలి. మరి ఇది పాసిబుల్ అయిద్దా? రోజు కష్టం, పాసిబుల్ కాదు. మనిషి రుచికి అలవాటు పడ్డాడు. సరిగా ఎగిరిపోతుంటాయి. అందుకని శరీరానికి ముఖ్యంగా లివర్కి డీటాక్సిఫికేషన్ బాగా చేసుకోవాలంటే ఇలాంటి పోషకాలు బాగా కావాలి. అందుచేతనే ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి తినకూడదు. ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ ఇంకో లైన్ కూడా, ఎంజాయ్మెంట్ ఫుడ్ అంటే వండిన పదార్థాలు అని అర్థం మంతెన గారి దృష్టిలో. అర్థం ఉంది. ఆరోగ్యానికి రోజు ఆరోగ్యానికి అంటే ఎంజాయ్ చేయడానికి, ఆరోగ్యానికంటే మొలకలు, పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు పచ్చివి తినాలి. అప్పుడప్పుడు తినండి, తప్పేమీ కాదు. నేను ఎంజాయ్ చేయొద్దు, మడిగట్టు కూర్చోండి అని ఎప్పుడు చెప్పను. ఎంజాయ్ చేసినట్టు బాగా ఎంజాయ్ చేయండి. ఆరోగ్యానికి తినండి, రెండూ తెలియాలి మనిషి అంటే.
ఎంతసేపు ఎంజాయ్ చేయడమే లైఫ్గా పెట్టుకుని ఎంజాయ్ చేశారనుకోండి, 25-30 ఏళ్ళకి అయిపోతుంది జీవితం. ఇక రావాల్సినవి వచ్చేస్తాయి, అన్ని చూస్తూ బ్రతకాలి. ఎస్, మంతన్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. చాలా చక్కగా అవగాహన కల్పించారు. ఆ మేడం కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇక్కడ మరి మనకు టాక్సిన్స్ అవన్నీ బయటకు వెళ్ళాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే వండిన ఆహార పదార్థాలు, మొలకలు, ఆకుకూరలు, కాయగూరలు, పచ్చి తినాలంటున్నాడు. ఈ తిని బతకడం కష్టం. దీనికి ప్రత్యామ్నాయంగా మనకు రుచితో పాటుగా కొంచెం ఆహారంలో మార్పు చేసుకొని మనం గనక ఎలాంటి దానికి ప్రత్యామ్నాయం ఏందనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నా మాట క్లియర్గా ఉంది కదండి? వినపడుతుంది కదా? ఎస్, దానికి ప్రత్యామ్నాయంగా ఏమొచ్చింది, మనకి ఇండస్ట్రీ ఏం తీసుకొచ్చింది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒక్క నిమిషం. ఓకే కదా మేడం? స్లైడ్స్ ఓకే కదా? రైట్. నో యువర్ ప్రొడక్ట్స్, మన ప్రొడక్ట్స్ గురించి మనం బాగా తెలుసుకోవాలి. లాస్ట్ వీడియో మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, అప్పటి వరకన్నా వెయిట్ చేయండి. సో దీంట్లో వచ్చి మనంతా ఇమ్యూనిటీ బూస్టర్స్ అన్నీ కూడా మనవి. సో ఇగో, వెల్నెస్ ఈజ్ యువర్ బర్త్ రేట్, యూ షాల్ హ్యావ్ ఇట్, ఇది. సో మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన వెల్నెస్ బాస్కెట్ అని చెప్తారు కదా. సో ఇమ్యూనిటీ బూస్టర్స్, మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్. ఇది మెయిన్గా వచ్చేసి వెల్నెస్ అంటే ఇది డెఫినేషన్. వెల్నెస్ అంటే ఏంటంటే ఆరోగ్యం అంటే మనకు ఒకటే అనుకుంటారు. ఏమనుకుంటారంటే సో ఏ ప్రాబ్లం లేకపోవడం అనుకుంటారు. వెల్నెస్ అంటే ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా ఇవన్నీ కలిగి ఉండడమే వెల్నెస్. ఏమండి? వెల్నెస్ అంటే ఇవన్నీ. ఇది బాగా గమనించుకోవాలి. శారీరకంగా ఫిట్గా ఉండాలి, మానసికంగా ఫిట్గా ఉండాలి, ఆదాయపరంగా ఫిట్గా ఉండాలి, 10 మందిలో కలిసిపోయే గుణం ఉండాలి. తర్వాత సో దైవికంగా కూడా కలిసి ఉంటేనే దీన్ని వెల్నెస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి, లెట్ ఫుడ్ బి ద మెడిసిన్, మెడిసిన్ బి ద ఫుడ్. ఒకవేళ ఆహారంలోనే ఔషధ గుణాలున్న ఆహారాన్ని తీసుకోవాలని హిపోక్రటిస్ గారు చెప్పారు. దానికి సపరేట్గా అనారోగ్యాలకు సపరేట్ మెడిసిన్స్ ఏం అవసరం లేదని చెప్పినటువంటి మాట. మన ప్రోడక్ట్స్ అన్నిటి కూడా క్లినికల్ ట్రయల్ చేయబడతాయి. శాస్త్రీయ నిరూపణలు, సేఫ్టీ అండ్ ఎఫికసీ, భద్రత మరియు నమ్మకం రెండు కలిగినటువంటి పేరెనికల్ హాస్పిటల్స్లో ఉంటాయి. ఇవి మన సర్టిఫికేషన్స్. ఇక ఐపల్స్ గురించి చెప్తున్నా. ఐపల్స్కి ఒకసారి గ్రాండ్గా అప్లాజ్ ఇస్తే నేను ముందుకెళ్తాను. సో ఐపల్స్ అనేది అకాయ్ ఫ్రూట్ అండ్ బెర్రీస్ యొక్క సమ్మేళనం. ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్గా ఉంటుంది. రిచ్ మల్టీ బ్లెండెడ్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్. దీంట్లో 15 రకాల పండ్లు ఉంటాయి. దీంట్లో ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ అండ్ హార్ట్ హెల్త్, గుండె అనేది చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ మెన్కి గుండెపోటు వస్తుంది, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి గుండెపోటు వస్తుంది, స్టూడెంట్స్కి వస్తుంది, ఎగ్జామ్ రాస్తుంటే వస్తుంది. ఎందుకు ఇవన్నీ, ఈ రెండింటి మధ్య సంబంధం ఏందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోర్ రిస్క్ ఫ్యాక్టర్స్, అసలు హార్ట్ స్ట్రోక్స్ గల కారణాలు ఏంటంటే డయాబెటీస్ ఉంటే రావచ్చు, స్మోకింగ్ అండ్ చివింగ్ టొబాకో ఉంటే రావచ్చు, హైపర్ టెన్షన్ ఉన్నా కానీ రావచ్చు, హై కొలెస్ట్రాల్ లెవెల్ ఉన్నా రావచ్చు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా రావచ్చు, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా రావచ్చు, ఎట్లా పడితే అట్లా తినేసినా రావచ్చు, స్ట్రెస్ నుంచి కూడా రావచ్చు. ఇవన్నీ సిమ్టమ్స్ ఎట్లా అంటే, మరి ఈ సిమ్టమ్స్ ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, శ్వాస సరిగ్గా ఆడకపోయినా నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. తర్వాత పాదాల్లో వాపు ఉన్నా వచ్చే అవకాశం, ఫేస్ వాపు ఉన్నా వచ్చే అవకాశం ఉంది. ఎక్సెసివ్ ఫ్యాటేజ్, బ్లోటింగ్, పొట్టలో గడిబిడి ఉన్నా కానీ రావచ్చు, వెయిట్ గెయిన్. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఐపల్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నిటిని ఈ సిమ్టమ్స్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఐపల్స్ బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఏముంటుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, సి విటమిన్, ఏ విటమిన్, ఈ విటమిన్. మెయిన్ అకాయ్ బెర్రీ ఫ్రూట్ ఆర్ అసాయ్ బెర్రీ ఫ్రూట్గా మెయిన్ ఉంటుంది. ఈ యొక్క ఫ్రూట్ వచ్చేసి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి తీసుకున్నారు. సౌత్ అమెరికా, బ్రెజిల్ కంట్రీ. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 365 రోజులు వర్షం పడుతుంది. ప్రపంచానికి కావాల్సినటువంటి 30 to 40% ఆక్సిజన్ ఇక్కడి నుంచే వస్తుంది. మరి మన ఇండియాలో ఫ్రూట్స్ లేవంటే, మన ఇండియాలో ఉన్న ఫ్రూట్స్లో ఈ 100 గ్రాములు కనుక తీసుకుంటే, ఇక్కడ ట్రోలెక్స్ అని చెప్పారు కదా, పుచ్చకాయ కనుక 100 గ్రాములు తీసుకొని చెక్ చేస్తే దాంట్లో 1 ట్రోలెక్స్ ఉంది. అదే కనుక అల్లనేరేడు పండ్లు చూస్తే 5 ఉంది. అల్లనేరేడు పండు ఇస్ ద టాప్ ఇండియాలో. మరి ఈ అకాయ్ బెర్రీలు ఆ రసాయి బెర్రీలు ఎంత ఉందంటే 1,02,700 సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. ఇది ఇప్పటిదేమి కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే దీన్ని వాడుతున్నారు. ఇది ఫ్రూట్స్ అండ్ నట్స్లో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్.
సుగంధ ద్రవ్యాల్లో మాత్రం మన ఏంటిది లవంగ హైయెస్ట్. దీనికి ఉన్నటువంటి మెయిన్ గుణం ఏంటంటే నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఏజింగ్. యాంటీ ఏజింగ్ అంటే ఏంటంటే ఎన్నైతే కణాలు చనిపోతే అంతకంటే ఆరోగ్యకరమైన కణాలు పుట్టడం. దీనికి ఉన్న గుణం ఇంకేంటంటే డిస్ట్రాయ్ ద క్యాన్సర్ సెల్స్. క్యాన్సర్ సెల్ను సమూలంగా నాశనం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారంటే ఏఎస్టెన్ అనే ఒక డ్రింక్ నాసా వాళ్ళు తమ యొక్క ఆస్ట్రోనాయిడ్స్ను రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించడానికి ఒక డ్రింక్ను తయారు చేశారు. దాన్ని ఇన్స్పిరేషన్ చేశారు. ఇది వందల సంవత్సరాల నుంచి ప్రివెంటివ్ హెల్త్ కేర్గా వాడుతున్నారు. దీని మీద 60 సైంటిఫిక్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇది ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే 14% ఉంటుంది. దీన్ని మరి ఎక్కడో బ్రెజిల్ కంట్రీ నుంచి ఇండియాకి ఎలా తీసుకొస్తారంటే చెట్టు మీద నుంచి తెప్పగానే -80°C పౌడర్ రూపంలో చేస్తారు. ఈ పౌడర్ రూపంలో చేయడంతో చెట్టు మీద అయితే ఎంత వాల్యూస్ ఉన్నాయో మన ఐపల్స్లో కూడా అంత వాల్యూస్ ఉంటాయి. 1 ఇయర్ ఉండడానికి గల కారణంలో ఇది ఒక కారణం. మరి వరాక్ స్కోర్ అంటే ఆక్సిడేటివ్ రాడికల్ అబ్జర్వెన్సీ కెపాసిటీ, అంటే శక్తి అనుకుందాం మామూలు భాషలో. ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఒక మనిషి కనుక నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే 3.5 కిలోల ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకుంటే మీకు 5,000 సూక్ష్మ పోషకాలు వస్తున్నాయి. అది అవసరము అని చెప్తుంది. మరి 3.5 కిలోల ఆర్గానిక్ పండ్లు దొరకడం కష్టం. దొరికినా కానీ తిని అరిగించుకునేంత జీర్ణ వ్యవస్థ మనిషికి లేదు. అందుకని 60 ml ఐపాల్స్ కనుక వాడితే 7,000 సూక్ష్మ పోషకాలు మనకు దొరుకుతాయి. ఇక దీంట్లో ఉన్న ఫ్రూట్స్లో అకాయ్ బెర్రీ, పైనాపిల్ ఇవన్నీ ఉన్నాయి. బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, మల్బెర్రీ, స్ట్రాబెర్రీ, కివి ఇవన్నిట్లో ఏదైతే ఎక్స్ట్రాక్ట్ తీస్తారో, ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే పాలకు నెయ్యికున్న తేడా. 1 కేజీ నెయ్యి కావాలంటే అప్రాక్సిమేట్ రమారమి 20 లీటర్ల పాలు కావాలి. ఈ పండ్లలో కూడా ఎక్స్ట్రాక్ట్ను తీస్తారు. అందుకే ఇది ప్రీమియం ప్రోడక్ట్. సో ప్రీ రాడికల్స్ అంటే ఫస్ట్ వీడియోలో చెప్పింది కదా మేడం. సో ఎక్కడ ఆగితే అక్కడ తలనొప్పి వస్తుంది, సోరియాసిస్ వస్తుంది, తర్వాత పీసీఓడి వస్తుంది, మలబద్ధకం వస్తుంది. ఈ బాడీలో ఇట్లా ఈ ప్రీ రాడికల్స్ అంతర్గత శత్రువులు ఇవన్నీ లోపల ఇట్లా తిరుగుతూ ఉంటాయి. మరి దీనికి కూడా స్ట్రెంథన్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎవరు అప్పిస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళు అప్పిస్తారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సమృద్ధిగా ఉండి సో ఒక ఎలక్ట్రాన్ దానం చేయడంతో ప్రీ రాడికల్ స్ట్రెంథన్ అవుతుంది, లేకపోతే దాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్, గుండెను బాగా స్ట్రెంథన్ చేస్తుందండి. తర్వాత ప్లేట్లెట్ కౌంట్స్ అగ్రిగేషన్ కానీ, రెడ్యూస్ ద కొలెస్ట్రాల్ లెవెల్, రెడ్యూస్ చేయడం, పెరిగిన కొలెస్ట్రాల్ సెల్లును కాపాడుతుంది. ఇంకోటి స్కావెంజ్ ద ప్రీ రాడికల్, చనిపోయిన కణాలను స్కావెంజర్ ఎవరు, బాత్రూమ్లు కడిగే వాళ్ళని స్కావెంజర్ అంటారు, బయటకు పంపించేస్తుంది, క్లీన్ చేస్తుంది. స్ట్రెంథన్ ద సెల్ మెమరీ, సెల్ను కాపాడడానికి కణం యొక్క త్వచం చాలా ఇంపార్టెంట్. ఎంత సూక్ష్మాతి సూక్ష్మ లెవెల్లో పనిచేస్తుందో చూడండి. రోగనిరోధక ప్రోటీన్స్ పెంచుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది, సెల్లుకు మధ్య కమ్యూనికేషన్ పెరగడానికి ఉపయోగపడుతుంది, ఇన్ఫ్లమేషన్ బయటకు రావడానికి, బ్యాక్టీరియా నుంచి బయటకు రావడానికి కూడా ఉపయోగపడుతుంది. కరోనా టైంలో ఎందుకు మరి వైరస్ అంటే దీంట్లో అంత శక్తి ఉంది. క్యాన్సర్కు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు రిస్క్ను తగ్గిస్తుంది. వాళ్ళు ఉన్నన్న కాలం ఈతి బాధలు లేకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. నాడీ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది, మెమరీని పెంచడానికి కూడా హెల్ప్ అవుతుంది, మెంటల్ క్లారిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్ నుంచి బయటకు వస్తుంది. ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్లు ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు వాడచ్చా, ఇది ఫ్రూట్స్ అంటారు, జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ జనరల్గా. సో మన దాంట్లో ఉన్నాయని కూడా లో గ్లైసమిక్ ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్ కాబట్టి దీన్ని చక్కగా 20 ml సరిపోతుంది. బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళు తీసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ 2 months బేబీ దగ్గర నుంచి 100 years వరకు తీసుకోవచ్చు. ఎంత కాలం కావాలంటే అంత కాలం తీసుకోవచ్చు. బిఫోర్ హాఫ్ అన్ అవర్ ద బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం, బిఫోర్ హాఫ్ అన్ అవర్ ద డిన్నర్ తీసుకోవడం చాలా మంచిది. లాక్టేషన్ అండ్ ప్రెగ్నెన్సీలో కూడా తీసుకోవచ్చు మీరు సలాదు. ఇది ప్రివెంటివ్ హెల్త్ కేర్ న్యూట్రాసిటికల్ కాబట్టి దీన్ని చక్కగా అందరూ కూడా తీసుకోవచ్చు. బాగా గమనించుకోవాలి, దీన్ని ఎలానైనా తీసుకోవచ్చు. దీన్ని ఎంజాయ్మెంట్గా కూడా తీసుకోవచ్చు, ప్రివెన్షన్గా తీసుకోవచ్చు, హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. 3 రకాలు. ఎంజాయ్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుకోవాలి లేదా హెల్త్ ప్రాబ్లం ఉంది, దీని గురించి రిజల్ట్ కోరగొడితే మాత్రం ఈ ప్రోడక్ట్ వాడే ముందు బిఫోర్ రిపోర్ట్ తీసుకోండి. ఒక 3 to 4 months కంటిన్యూగా వాడి మళ్ళీ ఆఫ్టర్ ఏదైనా మీకు ఏ దాంతో ఇబ్బంది పడుతుంటే దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో ఒక వండర్ఫుల్ వీడియో చూపిస్తాను కదా, మరి దీనికి ఏంటి ఎవరు సర్టిఫికేషన్ చూడాలని ఉందా అందరు చాలామంది, కొద్దిగా నేను 1 or 2 minutes తీసుకుంటా అంతే. మరి దీనికి ఎవరు సర్టిఫికేషన్ ఉన్నారు,
ఈ సర్టిఫికేషన్ ఏముంది, ఒక చిన్న వీడియో చూపించాలని నేను ఆశపడుతున్నా. మీరందరూ సిద్ధంగా ఉండి నా కోఆపరేషన్ ఇస్తే అదొక్కటి చూపించి నా ప్రజెంటేషన్ కంక్లూడ్ చేస్తాను. సో మెయిన్గా ఏంటంటే తెలుసుకోవాలి. సో తెలుసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో దీనికి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఉంది. ఆయుష్ ప్రీమియం అంటే ఏంటి, అసలు ఏంటి దీని గురించి, ఏమైనా మన కంపెనీ చెప్తుందా, అసలు ప్రపంచం ఏమైనా చెప్తుందా అనే మాట ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకొని ఇది తెలుసుకుంటే ఏంటంటే మనకు అసలు చాలా గౌరవం పెరుగుతుంది. నా మాట క్లియర్గా ఉంది కదా? రైట్. ఈ వీడియో నాకు బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో. షేర్ అవుతుంది కదా సార్? స్క్రీన్ షేర్ అవుతుంది కదా? అది వాట్సాప్ ఓపెన్ అయ్యి ఉంది సార్. Yes, no. Now traditional medicine సార్ రాలేదా? ఓకే సార్, ఓకే, డన్ డన్ వస్తుంది. ఓకే. ఇది బాగా చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. is no longer boring. ಅದು ನಿಮ್ಮ outdated thinking ಮಾತ್ರ. Because you know who is backing it up? Guys, who? WHO, World Health Organization. ఇది బాగా తెలుసుకోవాలి, బాగా వినాలి. ఫస్ట్ 2 సార్లు ప్లే చేస్తా, ఫస్ట్ మొత్తం వినండి. You know, India is co-hosting a global summit in which leaders from 100 plus different countries will be joining us to find solutions for modern day problems with the help of traditional medicine. And officially, the traditional healthcare systems in India, that is Ayush, Ayurveda, Yoga, Unani, Siddha, Homeopathy, and many other systems will be officially research backed so that your belief system grows stronger in them and will be officially global. Idu kevala parampare alla, it's going to be prevention, balance, and sustainability. So fasten your seat belts. I'll be taking you there. Bye. ఈ మేడం చెప్పింది మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. Wait, guess what's happening? Now traditional medicine is no longer boring. మనదంతా కూడా ఆయుర్వేద ప్రిన్సిపల్స్ తీసుకొని మోడర్న్ టెక్నాలజీ యాడ్ చేసింది. ఇక్కడ చూద్దాం ఒకసారి. To ನಿಮ್ಮ outdated thinking ಮಾತ್ರ. Because you know who is backing it up? Guys, who? WHO, World Health వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకొని వస్తుందంట. ఏం తీసుకొని వచ్చింది? Organization. You know, India is co-hosting a global ఇండియా అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెయిన్ హోస్ట్ అయితే ఇక్కడ ఇండియా అనేది కో హోస్ట్ అంట. summit in which leaders from 100 plus 100+ కంట్రీస్ నుంచి డెలిగేషన్ వస్తున్నారు. దేనికోసం? different countries will be joining us to find solutions for modern దేని గురించి సొల్యూషన్స్ కనుక్కోవడానికి వస్తున్నారు? మోడర్న్ ప్రాబ్లమ్స్ కి. problems with the help of traditional medicine. మోడర్న్ ప్రాబ్లమ్స్ కు ట్రెడిషనల్ మెడిసిన్ నుంచి సొల్యూషన్స్ తీసుకురావడానికి వస్తున్నారు. And officially, the traditional healthcare systems in India, that is Ayush, Ayurveda, Yoga, Unani, Siddha, Homeopathy, and many other systems will be officially research backed so that your belief system grows stronger in them and will be officially global. Idu kevala parampare alla, it's going to be prevention, balance, and ప్రివెన్షన్, బ్యాలెన్స్, సస్టైనబిలిటీ. ఈ మేడం కూడా థ్యాంక్స్ చెప్పుకుందామా? ఆ మేడం కూడా థ్యాంక్స్ చెప్పుకుందామా? ప్రివెన్షన్, సో 3 పదాలు చెప్పింది. ఇది ఇప్పుడు జరుగుతుంది 2026లో. ఇప్పుడు సమ్మిట్ జరుగుతుంది. ఇండస్ వార్ 2016-17లోనే ఆయుష్ ప్రీమియం తెచ్చుకుంది తనకున్న ఐపల్స్కి, ఐ కాఫీకి. అక్కడ మనం ఉన్నాం. 100 కంట్రీస్ వచ్చి ఆయుష్ను చేస్తుంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయుష్ ప్రీమియం. ఇప్పుడు ఆల్రెడీ కువైట్లో కూడా ప్రోడక్ట్ లాంచ్ అయింది. ఎంతమంది తెలుసు ఇది? కువైట్లో మన ప్రోడక్ట్ వెళ్తుందని తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. కువైట్లో ఐపల్స్ అండ్ బ్లాక్ కాఫీ 2 కూడా అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడి నుంచే వెళ్తాయి. తెలుసుకోండి, ఓకేనా? ఇంత మంచి ప్రోడక్ట్ని మనకు అందించినటువంటి అవర్ ఆనరబుల్ చైర్మన్ సి అన్సార్ సార్కి, దీన్ని అంత టీమును లీడ్ చేస్తున్నటువంటి అవర్ సిఇఓ అడ్వకేట్ అభిలాష్ థామస్ సార్కి, దీన్ని ఈ విధంగానే చెప్పాలి, ఆరోగ్యం మీదనే అవగాహన కల్పించాలని నిత్యము మనందరినీ ట్రైన్ చేస్తున్నటువంటి అవర్ బిలౌడ్ మెంటర్ మన్నెం రేణుకర్ ప్రసాద్ గారికి, నన్ను ఇన్వైట్ చేసిన కోటం సార్కి, ఓపికగా ఉన్న మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా ప్రజెంటేషన్ కంక్లూడ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ జానీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి సార్కి హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దాం. సో సార్కున్న అనుభవం, వ్యక్తిగత అభిప్రాయం, ప్రొడక్ట్ల మీద ఆయనకున్నటువంటి నమ్మకం, అంటే కంపెనీ పాలసీలు,
ప్రజెంట్ సిచ్యువేషన్స్, గ్లోబల్ మార్కెట్ అన్నీ కవర్ అయినాయి మనకి ఇందులో. సో ఈరోజు సెషను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఒక పేదవాడు ఎందుకు పేదవాడిగా ఉండిపోతున్నాడంటే తన దగ్గర వాల్యుబుల్ ప్రొడక్ట్ లేకపోవడం వల్లనే అనేది ఒక సర్వే. అటువంటిది కోట్ల రూపాయలు వెచ్చించి 4 ప్లేసుల్లో R&Dలు పెట్టి సుమారుగా ప్రపంచంలో ఉన్న 500 ఫార్చ్యూన్ కంపెనీస్కి ఫార్ములాస్ అండ్ రా మెటీరియల్స్ ఇచ్చే ఒక కంపెనీ ఈరోజు కామన్ మ్యాన్కి తన ప్రొడక్ట్ని ఇచ్చేసింది. దీన్ని చేతిలో పెడుతున్నాను, నువ్వు ఎంతమందికి షేర్ చేసుకుని ఆరోగ్యం ఇచ్చుకుంటావు ఇచ్చుకో, దాని ద్వారా నువ్వు ఆదాయం కూడా సంపాదించుకో అనేది. ఇది బ్యూటీయే కాదండి, 2026లో మనకు దొరికిన గొప్ప మార్గం ఇది సంపాదించుకోవడానికి ఆరోగ్యాన్ని. ఈరోజు సారు చాలా విషయాలు చెప్పారు. ఇస్మార్ట్ గౌతమి గారు చెప్పింది చాలాసార్లు, వేల సార్లు విన్నట్టే, వింటాం కూడా ఇకపైన. అదే వీడియో, ఒకటే వీడియో, మన జర్నీ ఎంత కాలం ఉన్నా సరే అదే కంటెంట్, అదే కాన్సెప్ట్. మనిషి తింటున్న ఆహారము ఏమైపోతుంది అనేది పెద్ద ప్రశ్న. అందరూ జీర్ణం అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ జీర్ణం అవ్వడానికి కూడా ఒక సమయం పడుతుందని చెప్తుంది సైన్స్. అందరూ వెజిటేరియన్స్ అనుకుంటున్నారు, వెజిటేరియన్ అంటే పచ్చి కాయగూరలు తినాలంటుంది సైన్స్. ఆ సైన్స్ ఈరోజు కామన్ మ్యాన్ అయినా మన ముందుకు వచ్చేసింది. మనకు తెలిసింది పండు తింటే 3 గంటలు కలుగుతుందని, వెజిటబుల్ తింటే 6 నుంచి 8 గంటలు పడుతుందని, నట్స్ తింటే 18 గంటలు పడుతుందని. ఆహారానికి మధ్య గ్యాప్ లేకపోతే వ్యర్థాలు వస్తాయని, ఆ వ్యర్థాలు శరీరంలో ఉన్న కణాలను దెబ్బతీస్తాయని, అక్కడి నుంచి జబ్బులు వస్తాయని చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. మీరు ఈ సెషన్తో పాటు, సాయంత్రం సెషన్తో పాటు, మీరు జిఎస్ఎంలో మీ సీనియర్, ఇప్పుడు ఎట్లా అయితే జానేసా లాంటి సీనియర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చుంటే ఈ సమాచారం మరింత క్లియర్ ఇన్ఫర్మేషన్ అందుతుంది మనకి. అక్కడ మీకు గుడ్ సబ్జెక్ట్ అందుతుంది, ఎందుకు మనకి జబ్బులు వస్తున్నాయి, వచ్చిన వాటికి మన పల్స్ ఎందుకు పనిచేస్తుంది, దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇది తెలిస్తే మనం ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందండి. సో అటువంటి ప్రయాణం మీరు కొనసాగించాలంటే సబ్జెక్ట్ చాలా అవసరం. ఈరోజు ఒక 2 విషయాలు తెలుసుకుని మనం ఒక సీనియర్స్ని ఇన్వైట్ చేసుకుందాం. సమయం ఆల్రెడీ మనకి అవుతుంది, ఇంకా 8 నిమిషాలు ఉంది, మనకి ఇబ్బంది లేదు. ఎందుకు ఇండస్ట్రీవా ప్రత్యేకమైనది ప్రజెంట్ సొసైటీలు అంటే కనుక, చాలామంది 3 విషయాల దగ్గర పొరబడుతున్నారు, తెలుసని అనుకుంటున్నారు. వివైటీస్కి తెలిసింది, మిగిలిన ప్రపంచానికి తెలియంది ఒకటి ఉంది. అందరూ సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ సప్లిమెంట్స్, ఇవే సప్లిమెంట్సే బెస్ట్ అనుకుంటున్నాను. అసలు సప్లిమెంట్ అంటే ఏంటి? సప్లిమెంట్ అంటే యాడ్ ఆన్ ఫుడ్ అంటారంటండి. యాడ్ ఆన్ అంటే మనం తీసుకున్న ఆహారంలో ఏదైనా ఒకటి లోపిస్తే దాన్ని సప్లిమెంట్ రూపంలో తీసుకుంటాం. ఉదాహరణకి 40 సంవత్సరాలు దాటినాయి, కాల్షియం తక్కువగా ఉంది, కాల్షియం సప్లిమెంట్గా తీసుకుంటాం. ఎందుకంటే అప్పుడు మీరు ఎండలో నుంచున్న విటమిన్ డి మనకి రెడీ అవ్వదు, సపోర్ట్ చేయదు బాడీ. విటమిన్ ఏ తక్కువగా ఉంది, బయట నుంచి విటమిన్ ఏ టాబ్లెట్స్ తీసుకుంటాం. విటమిన్ సి తక్కువగా ఉంది ఫుడ్లో, బయట నుంచి తీసుకుంటాం. ఓకేనండి. అట్లాగా అంటే మనం తీసుకునే ఆహారంలో ఏదైతే లోపించిందని టెస్టుల్లో బయటపడిందో దాన్ని సప్లిమెంట్ రూపంలో తీసుకుంటాం. దానికి క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదు, మీరు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. ఈరోజు మెడికల్ షాపుల్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. ఇక అవి న్యాచురల్గా కూడా చాలా కంపెనీలు సప్లిమెంట్స్ని రెడీ చేస్తున్నాయి. మీరు గమనించారా, చాలా కంపెనీల్లో సప్లిమెంట్స్ ట్యాబ్లెట్ల రూపంలోనే ఉంటాయి. డాక్టర్ ఏదైతే రాస్తున్నాడో మళ్ళీ అదే ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది. వాళ్ళు ఉదయం లేవగానే ఒకటి, టిఫిన్కి ముందు ఒకటి, టిఫిన్ తర్వాత ఒకటి. చిత్రం ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్న వ్యక్తి ఎంత డబ్బా అయితే మెయింటైన్ చేస్తాడో ఈ సప్లిమెంట్స్ కూడా డబ్బాల్లో వేసుకుంటున్నారు. ఇది మనది సప్లిమెంట్స్ కాదు, మన సప్లిమెంట్స్ కాదు. రెండోది న్యూట్రిషనల్, చాలా న్యూట్రిషనిస్టులు మార్కెట్లో ఉన్నారు. మీరు గమనించండి, ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ అయిపోయి డిశ్చార్జ్ అయిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళక న్యూట్రిషనిస్ట్ని కలవాలి. ఎందుకని? న్యూట్రిషనిస్ట్ ఏం చెప్తాడంటే
అంతా విన్న తర్వాత మరలా ఒక పదం చెప్తాడు, ఫుడ్ సరి చేసుకోమంటాడు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, వారం రోజులు చెక్ చేసుకున్నాను, తగ్గట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, టెస్ట్ రిపోర్టుల్లో ఫీవర్ ఉందంతే తెలిసింది, మెడికేషన్ ఇచ్చారు. వెళ్తూ వెళ్తూ ఏమంటారంటే కొంచెం ఫుడ్ సరి చూసుకున్నాను అంటాడు. నేను ఏదైతే సరి చేయలేదో ఆయన అదే సరి చూసుకోమన్నాడు, మధ్యలో మెడిసిన్ రాశారు అంతే. సో న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ ఫుడ్ అండి. జ్వరం వచ్చినప్పుడు అన్నం వద్దంటారు, అన్నం బదులు ఇంకో ఏదో తినమంటారు. వెయిట్ ఎక్కువగా ఉన్నారనుకోండి, ఇవి కట్ చేయమంటారు, ఇవి తినమంటారు. షుగర్ ఉందనుకోండి, షుగర్ని కట్ చేయమంటారు, దాని ప్లేస్లో ఇంకోటి పెట్టుకో. దీన్ని ఆల్టర్నేటివ్ ఫుడ్ అంటారు, న్యూట్రిషన్. మరి ఇది నిత్యం అవుతుందా? నిజంగా మనం చేయగలుగుతామా జీవితకాలం న్యూట్రిషన్ ఫుడ్? మన వల్ల అవ్వదు. ఒకవేళ తిన్నా ఆ పండించిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనం పండించుకోవట్లేదు, అవి పూర్తిగా కెమికల్ తోటి మన ఇంటికి వస్తున్నాయి. ఇది న్యూట్రిషన్. ఇప్పుడు ప్రపంచానికి మెల్లమెల్లగా తెలుస్తుంది. ప్రతి వివైటీకి తెలిసింది ఒక సత్యం ఉంది, అదే న్యూట్రాసూటికల్స్. ఏదైతే సప్లిమెంట్స్ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వట్లేదో, ఏదైతే న్యూట్రిషన్ మనల్ని వెల్నెస్లో ఉంచట్లేదో, వీటన్నిటిని ఏకదాటిని చేస్తుంది న్యూట్రాసూటికల్ ప్రొడక్ట్. అందుకని వీటిని పోషక ఆహార ఔషధం అంటారు. ఇదే పోషకము, ఇదే ఆహారము, ఇదే మెడిసిన్. దీన్ని 21st సెంచరీ ఫుడ్ అంటున్నారు. మన ఐపల్స్ న్యూట్రాసూటికల్లోకి వస్తుంది. ఈ న్యూట్రాసూటికల్లో మన ఐపల్స్లో చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఏదైతే సప్లిమెంట్స్లో దొరుకుతాయి విటమిన్స్ మినరల్స్ అన్నీ ఐపల్స్లో ఉంటాయి. ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్లో దొరుకుతుందో అవన్నీ ఐపల్స్లో ఉంటాయి. ఏదైతే ఫార్మాసూటికల్ డ్రగ్కి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ఐపల్స్లో ఉంటాయి. అందుకని ఐపల్స్ చిన్న వయసు నుంచి 100 సంవత్సరాల పైబడి ఎవరైనా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఇది ఫుడ్గా మాత్రమే వాడుకోవచ్చు. ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటే హెల్త్ బెనిఫిట్స్లోకి మనం వెళ్ళొచ్చు. ఈ న్యూట్రాసూటికల్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది ప్రివెన్షన్గా పనిచేస్తుంది, ట్రీట్మెంట్గా కూడా పనిచేస్తుంది. సాధారణ వ్యక్తులు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మరింత పెంచుకోవడానికి వాడుకోవచ్చు. అనారోగ్యంలో ఉన్న వాళ్ళు తిరిగి ఆరోగ్యంలో రావడానికి కూడా వాడుకోవచ్చు. ఇది 1 లీటర్ బాటిల్ ఉంటుంది, 1 ఇయర్ ఎక్స్పైరీ ఉంటుంది. గాజు బాటిల్ కూడా హ్యాండ్ మేడ్తో వస్తుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీని చక్కని R&D బయోయాక్టివ్ జపాన్లో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ బెంగళూరులో ఉంది. డోర్ టు డోర్ డెలివరీ మనకి పంపిస్తుంది. ఇంతకు మించి ఒక కామన్ మ్యాన్కి ఏం కావాలండి? ఇంత చక్కటి ప్రొడక్ట్ కేవలం సజెషన్ ద్వారా సేల్ చేసుకోవచ్చండి. కేవలం సజెషన్ ఇస్తే చాలు, ఇంకేం అవసరం లేదు, పెద్ద సబ్జెక్ట్ చెప్ప అవసరం లేదు. అనారోగ్యంతో ఉన్నారా? ఐపల్స్ వాడుకోండి. ఇంకా ఆరోగ్యం కావాలా? ఐపల్స్ వాడుకోండి. రోజుకు ఒక 30 ml తాగమని చెప్పగలిగితే చక్కటి రిటైలింగ్ అవుతుంది, మనం ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం. సో ఇంత మంచి సెషన్ మనకి చాలా ఓపికగా చెప్పిన సార్కి హార్ట్ఫుల్గా ఆర్టిస్తూ మనం ఇద్దరు షేరింగ్లు ఇక్కడ మనం తీసుకుందాం. నా ఎదురుగుండా శాంతి మేడం కనిపిస్తున్నారు, Star1000 ఫ్రమ్ విజయవాడ. ఒకసారి మేడం గారి ఆలోచనలో ఐపల్స్ ప్రాముఖ్యత మేడం వాడుంటే గనక దానికి సంబంధించి ఏదో ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి షేర్ చేస్తారు. వెల్కమ్ శాంతి మేడం గారు. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఐఎమ్ శాంతి ఫ్రమ్ విజయవాడ. సార్ చెప్పండి సార్. పల్స్ గురించి ఏమన్నా 2 మాటలు, దాంట్లో మీకు నచ్చిన కొన్ని విషయాలు చెప్పండి. ఎస్, ఐపల్స్ అనేది ఒక ఫ్రూట్ జ్యూస్ అని ఇప్పుడు సారు చెప్పారు, అది ఇమ్యూనిటీ బూస్టర్. ఆ వీడియో సార్ నా వాయిస్ ఓకే, డన్ మేడం, సూపర్, కంటిన్యూ. అది ఒక అంటే ఫ్రూట్ జ్యూస్ లానే కాకుండా ఇమ్యూనిటీ పరంగా కూడా తీసుకోవచ్చు, హెల్త్ బెనిఫిట్స్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ మా ఇంట్లో కూడా చాలా తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మా మదర్కి కొంచెం డయాబెటీస్ సింటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అసలు డయాబెటీస్ వాళ్ళకి బ్లడ్ అనేది కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటిది మా మదర్కి పల్స్ అండ్ కాఫీ రొటీన్గా ఖచ్చితంగా మేము వాడడం జరుగుతుంది. మా మదర్కి బ్లడ్ అసలు తగ్గడమే లేదు, చక్కగా 12 పాయింట్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. అసలు మనిషి చూడడానికి అసలు వీక్నెస్ ఎప్పుడు అనిపించదు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఎంత వరకు బెడ్ రిడన్ అయిన స్టేజ్ నుంచి ఇప్పుడు ఏజ్ యాక్టివ్గా తిరగడం, అలాంటి వాళ్ళకు కూడా మన పల్స్ అనేది ఒక అమృతం అనే అనుకోవచ్చు. మా ఇంట్లో చాలా బెనిఫిట్స్ తీసుకున్నాం సార్. సో నేను నా పరంగా కూడా నేను బెనిఫిట్స్ తీసుకున్నాను. నేను
చాలాసార్లు చెప్పి ఉన్నాను. నాకు డయాబెటీస్ సిమ్టమ్స్తో స్టార్టింగ్ ఎలాగంటే కిడ్నీ స్టోన్స్తో వచ్చినాయి. నేను 2022లో నాకు సఫర్ అయ్యాను. అలాంటప్పుడు నేను 6 మంత్స్ నేను సఫర్ అవుతున్నా. నాకు 10 డేస్ అలా పూర్తిగా మంచం నుంచి లేవలేని స్టేజ్ అనమాట. అలాంటప్పుడు నాకు మా మావయ్య గారి ద్వారా ఈ ఐపల్స్ అండ్ ఐ కాఫీ పరిచయం అవ్వడము, నేను వాడడము, నాకు ఇంక వాటరే సొల్యూషన్ అన్న డాక్టర్ కూడా నాకు ఇంక మెడిసిన్స్ ఏం లేవు, చక్కగా వాడుకోండి అని కూడా చెప్పడం జరిగింది. నేను మా డాక్టర్ గారు కూడా నేను అడగడం జరిగింది. అలాంటి మన న్యూట్రాసిటికల్స్, అందుకే మెడిసినల్ వాల్యూస్ కలిగిన ఫుడ్ సప్లిమెంట్ అంతే మంది. అందుకే పుట్టిన బేబీకి ఇవ్వచ్చు, ప్రెగ్నెంట్ లేడీ ఇవ్వచ్చు, 90 ఇయర్స్ హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకునే చక్కగా అందరూ కూడా ఆల్ ఏజెస్ కూడా కన్జ్యూమ్ చేసేటట్టుగా డిజైన్ చేయడం పడింది మన ప్రోడక్ట్. సో వాళ్ళు వీళ్ళని ఏం తేడా లేదు, చక్కగా అందరం వాడుకోవచ్చు. మరి టెస్టిమోనియల్స్ అని టీంలో కూడా చాలా మంది ఉన్నవి. అవి అందరూ ఒకసారి ఎప్పుడైనా అటెండ్ అయినప్పుడు మనం తీసుకుంటే బాగుంటుంది. సో థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన. శాంతి మేడం ఒక హౌస్ వైఫ్, చక్కగా. థ్యాంక్ యూ మేడం. తను ఒక హౌస్ వైఫ్. మీరు ఎప్పుడైనా గమనించారా? కలెక్టర్ గారు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే సలహాలు ఇవ్వడు. డాక్టర్ గారు చెప్పిందే వాడుకోవాలి అంతే. నేను ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని, నేను ఒక ముఖ్యమంత్రిని, నేను ఒక ప్రధానమంత్రిని. నాకు తెలుసు జ్వరం గురించి, నాకు తెలుసు డయాబెటిక్ గురించి అంటే అవ్వదు. ఆయన ప్రిస్క్రిప్షన్ ఇస్తే నేను వాడుకోవాలి. బట్ ఈరోజు ఒక కామన్ వివైటీ మనిషి శరీరం గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అండ్ పరిచయం కూడా చేస్తున్నాడు. అంత బ్యూటీ ఎందుకు వచ్చిందంటే సార్ ఇందాక వీడియోలో ఒక మాట చెప్పారు మేడం. ఇండియాలో ఇప్పుడు ఆయుర్వేదం ట్రెడిషన్ కాదండి, మెడిసిన్గా మారిపోయింది. ఇది ట్రెడిషన్ కాదు, ఒకప్పుడు ట్రెడిషన్ ఆయుర్వేదం. ఇది ఇప్పుడు మెడిసిన్, న్యూట్రాసూటికల్ మెడిసిన్ కింద మారిపోయింది. అంటే ఇది నెక్స్ట్ జనరేషన్. న్యూట్రాసూటికల్ అని కొడితే నెక్స్ట్ జనరేషన్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్లని క్లియర్ కట్గా రాస్తుంది. అండ్ ఆయుర్వేదం అంటే అత్యవసరం కాదు, నిత్యావసరం. ఇది నిత్యావసరమైనటువంటి ప్రొడక్ట్ కాబట్టే వందల వేల లక్షల మంది ఈరోజు మన ఇండస్ట్రీ వైపు ఆకర్షితులవుతున్నారు. సో ఈరోజు మనం ఇంకా లేట్ చేయకుండా మన ముందు ఇదే ఆర్గనైజేషన్ని, ఇదే కంపెనీని నమ్ముకుని వాళ్ళ ఇంట్లో బెనిఫిట్ చక్కగా పొంది, సరే దీన్ని ఎందుకు కెరీర్గా పెట్టుకోకూడదనే సదుద్దేశంతో స్టార్ట్ చేసి ఈరోజు పర్ల్ ఎగ్జిక్యూటివ్గా ఉంటూనే ఎంతోమంది ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి ఆదర్శంగా ఉన్నటువంటి నారా లావణ్య శ్రీనివాసులు మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైటింగ్ మీ. ఒకసారి చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాలసీ గురించి మనకి జానే సార్ ఒకసారి హార్ట్ ఇద్దామండి. ఫ్రీ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనకు అసలు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వివరణ అనేది సారు వీడియోస్ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన తిన్న ఫుడ్ అంతా ఏమవుతుంది, ఎక్కడ స్టోరేజ్ అయితే ఏం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఇప్పుడు దాన్ని ఏంగా భావిస్తున్నాము, డిసీజ్గా భావిస్తున్నాము అని చెప్పి. మరి ఆ డిసీజ్కి సొల్యూషన్ ఏంటి అంటే, రూట్ కాజ్ ఏంటి అంటే ఆ ఒక టాక్సిన్స్ అనే వ్యర్థాలు ఇవన్నిటిని కూడా తొలగించుకోవడం మాత్రమే అన్నమాట. అలా ఆ ఒక వ్యర్థాలను తొలగించే ప్రక్రియ అసలు తొలగించే ఏం చేస్తాయని చెప్పారు ఫైనల్గా, ఒక విటమిన్స్ మినరల్స్ మాత్రమే, అదనపు పోషకాలు మాత్రమే చేయడం జరుగుతుంది అనమాట. మన శరీరానికి ఏం కావాలి, మనం ఏమి ఇస్తున్నాం. మనం తీసుకున్న ఫుడ్లో ప్రధాన ఆహారంలో పోషకాలు లభించట్లేదు కాబట్టి అదనపు పోషకాలు అవసరం అవుతున్నాయి, అవే న్యూట్రిషన్. మరి అసలు న్యూట్రిషన్ ఏం పనిచేస్తుంది మనకంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరి ఇంట్లోకైనా సరే ఒక అక్వేరియం ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు దానికి ఏం ఫుడ్ ఇస్తామని అడుగుతాం, అవునా కాదు? అవునా, ఇక్కడే ఉన్నారు అందరూ. అలాగే మన ఆర్గాన్స్ కూడా ఏం ఫుడ్ కావాలి, ఆ ఫుడ్ అందించే ఫుడ్డే మన ప్రొడక్ట్స్లో ఉన్నాయి, అవే యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఓకేనా? మరి న్యూట్రిషన్ న్యూట్రాసిటికల్స్ తేడా సార్ చెప్పారు, మరి సురేష్ కోటం సార్. ఇంకా అయితే మన ఆహారమే కానీ చికిత్స చేసే గుణాలు ఉన్నాయన్నమాట. మరి ఇవి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాయి అంటే, ఒక D3 అనే బెనిఫిట్స్ ఇస్తుంది, CIRT అనే ఒక బెనిఫిట్ ఇస్తుంది. అవేమో చూద్దాము. మరి D3 అంటే ఏంటి అంటే, మనకి డైజెషన్ని అన్ని రోగాలు అనేది స్టార్ట్ అయ్యేది ఎక్కడ అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచే
అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రాబ్లమ్స్ అనేది. మరి ఒక డైజెషన్ ని సెట్ చేస్తుంది అనమాట, సరైన జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డోసేజ్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెడికేషన్ లో ఉన్నాం అనుకోండి, దాని డోసేజ్ ని కంట్రోల్ చేయడానికి తగ్గించడానికి ఉపయోగపడుతుంది, సపోర్ట్ చేస్తుంది మన యొక్క సప్లిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఏదైనా మెడిసిన్ వాడుతున్నాము అంటే ఇమ్మీడియట్ మనం రిజల్ట్ కోరుకుంటున్నాము అంటే సంథింగ్ అది ఖచ్చితంగా డిఫెక్ట్స్ క్రియేట్ చేస్తుంది. ఒక డిఫెక్ట్స్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి సిఐఆర్టీ అంటే ఏంటి అంటే సి అంటే ఏంటి అంటే క్లీనింగ్ అన్నమాట. మన శరీరంలో వ్యర్థాలు అనేది శరీరంలో నిల్వ ఉండడం వల్లనే టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనమాట. మరి ఆ వ్యర్థాలను క్లీనింగ్ చేస్తుంది. క్లీనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన ఒక పొలంలో అసలైన మొక్కలకి పక్కన కలుపు మొక్కలు ఉంటే ఏమవుతుంది అంటే మొత్తం సారం అంతా అవే తినేస్తాయి అనమాట. సేమ్ వే మన శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా, నిలువున్న వ్యర్థాలు కూడా ఈ సారాన్ని తినేస్తాయి అనమాట. కాబట్టి ఆ వ్యర్థాల క్లీనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇమ్యూనిటీ అనేది పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఐ అంటే ఇమ్యూనిటీ అనమాట, ఇమ్యూనిటీని పెంపొందిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే రిజినేషన్ అనమాట, పునర్జీవం పోస్తుంది. అసలు ఇది వండర్ అండి, ఇది అసలు రిజినేషన్ చేస్తుంది, పునర్జీవం పోస్తుంది. అది ఆయుర్వేదానికి మాత్రమే ఉందండి ఆ శక్తి, అంతా కూడా ఆయుర్వేదానికి మాత్రమే ఉంది, అలోపతికి మాత్రం లేదు. మరి అది రిపేరింగ్ చేస్తుంది అన్నమాట. రిజినేషన్ అంటే పునర్జీవం, అదే రిపేరింగ్ అనమాట. రిపేరింగ్ అవ్వడం వల్ల స్ట్రెంథనింగ్, ఆర్గన్ స్ట్రెంథనింగ్ కూడా జరుగుతుంది ఈ యొక్క ఇమ్యూనిటీ పెరగడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే చికిత్స చేస్తుంది, ట్రీట్మెంట్ చేస్తుంది అనమాట. సేమ్ వే మన యొక్క అలోపతి ఏ విధంగా అయితే చికిత్స చేస్తుందో సేమ్ వే ఇది కూడా చికిత్స చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి ఏంటి అంటే ఇంప్రూవ్ అవడానికి ఒక ఐరన్ టాబ్లెట్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్, ఇంకొక పర్సన్ ఏం చేస్తాడు బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి ఒక క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తీసుకుంటారు. ఓకేనా, ఇది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, అవునా కదా. ఇది న్యాచురల్, ఇది ఫుడ్, ఔషధ లక్షణాలు ఉన్న ఫుడ్, ఇది కెమికల్ మెడిసిన్, సంథింగ్ సైడ్ ఎఫెక్ట్, ఇది నో సైడ్ ఎఫెక్ట్, అవునా కదా. మోర్ బెనిఫిట్స్ విత్ ఫైబర్ కూడా ఉంటుంది కదా. అలాంటి ఒక ఫుడ్డే మన యొక్క న్యూట్రిషన్ ఫుడ్ అనమాట. ప్లస్ సుటికల్స్, మన ఒక మెడిసిన్స్ ఏవైతే ఎంత రేంజ్లో ఒక క్లినికల్ ట్రయల్స్ జరిగాయో అంత రేంజ్లో క్లినికల్ ట్రయల్స్ జరిగినవి. ఆ చికిత్స చేసే గుణాలు కూడా మన ఫుడ్లో ఉన్నాయి వితౌట్ సైడ్ ఎఫెక్ట్ అనమాట. కాబట్టి మోర్ బెనిఫిట్స్ అని ఉండడం జరుగుతుంది. ఇలాంటి ఒక ఫుడ్ సార్ చెప్పారు, సురేష్ సార్, అసలు రాకుండా వాడుకోవచ్చు, ఇదే ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి వాడుకోవచ్చు, ప్రాబ్లమ్స్ ఉన్నాయా కంట్రోల్ చేయడానికి వాడుకోవచ్చు, మొత్తం రాకుండా ఉండడానికి కూడా వాడుకోవచ్చు. ఇట్లా ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి పుట్టిన పసిపాప నుంచి ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ఒక వండర్ఫుల్ న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ మన చేతిలో ఉండడం జరిగింది. అలాగే సార్ ఒక మాట చెప్పారు, ఏంటి అంటే ప్రతి ఒక్కరు పేదవాడిగా ఉండడానికి కారణం ఏంటి, ధనవంతుడు అవ్వడానికి గల కారణం ఏంటి అంటే పేదవాని చేతిలో ఒక విలువైన ప్రోడక్ట్ లేకపోవడం వల్ల మాత్రమే మనము పేదవాడిగా ఉంటున్నాం. ఒక విలువైన ప్రోడక్ట్, ప్రతి ఒక్కరికి నీడైన ప్రోడక్ట్ సార్ అన్నారు, నిత్య అవసరము అని ఒక మాట చెప్పారు. అలాంటి ఒక డిమాండ్ ఒక ప్రోడక్ట్ మన చేతిలో రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా పేదవాడు, మనం ఖచ్చితంగా ధనవంతులు అవ్వబోతాం అని ఒక గుర్తు ఏంటంటే విలువైన ప్రోడక్ట్, డిమాండ్ న్యూట్రాసిటికల్స్ బిహైండ్ సార్ చెప్పారు ఫ్యూచర్ జనరేషన్స్ మెడిసిన్ అని చెప్పి, అవునా. ఆ ప్రోడక్ట్ మన చేతిలో ఉంది, సాధారణ వ్యక్తులు సామాన్య చేతిలో మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి మనం ఆపేది ఏంటి అంటే పేదవాడు ఏం చేస్తాడంటే కొంటూనే ఉంటాడు, కానీ ధనవంతుడు అమ్ముతూనే ఉంటాడు. అమ్మడం అంతే, అమ్మడానికి మొహమాట పడితే ఇంకా మనం ధనవంతులు అవ్వలేము అనమాట. మనం ఎప్పుడైతే ది బెస్ట్ సెల్లర్ అవుతామో ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవుతాం అనమాట. అంటే మనం ఇక్కడ ఏం అమ్ముతూ ఉంటాం, ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ అంతే. జస్ట్
ఈ 21st సెంచరీ బిజినెస్లు అంతా ఎలా ఉంటాయి అంటే ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ మీద మాత్రమే. ఈ ఓలా అయినా, ఊబర్ అయినా, జొమాటో అయినా ఇవన్నీ కూడా ఇది 6 years బేబీ కోటాను కోట్ల వ్యాపారం జరుగుతుంది అంటే ఇంకా అదే అనమాట. ఓకేనా? మరి ఈ సామాన్యునికి మరి బయట దక్కనిది మనకి ఇక్కడ దక్కేది ఏంటి? ఎందుకు అసలు అమ్మాలి అంటే బయట ఏం చేస్తున్నారంటే కోటాను కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి సిస్టమ్ క్రియేట్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ను ఉపయోగించుకొని వర్కింగ్ అవర్స్ పెంచుకుంటూ ఉంటున్నారు. కానీ ఇక్కడ మనకు వచ్చిన అవకాశం ఏంటి అంటే జస్ట్ ఆరోగ్యాన్ని పంచడం వల్ల నెట్వర్క్, అలాంటి పవర్ఫుల్ నెట్వర్క్ని వితౌట్ సాలరీస్ ఓనర్గా క్రియేషన్ చేసి ఒక అద్భుతమైన అవకాశం మన చేతిలోకి రావడం జరిగింది. దీని గురించి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని క్షుణ్ణంగా అడిగి తెలుసుకోండి. అలాంటి ఒక నెట్వర్క్ ద్వారానే ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న పాపకి ఆరోగ్యం తీసుకోవడమే కాకుండా ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాం. ఈరోజు 30 lakhs ఏవో ఇన్కమ్ ఒక హౌస్ వైఫ్గా నేను ఈరోజు తీసుకోగలిగాను అన్నప్పుడు మీ అందరికీ సాధ్యమే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఓటు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మేడం చెప్పింది 30 లక్షల రూపాయల ఇన్ఫర్మేషన్ అండి. 30 లక్షలు తీసుకున్నారంట. ఆ డబ్బుకి ఒకసారి హార్ట్ ఇద్దాం. చాలా చక్కటి సెషన్ ఈరోజు. ఒక్క మాట తెలుసుకుని మనం సెషన్ వైండప్ చేసేద్దాం. నాకు ఒక స్టూడెంట్ ఉంది, లాస్ట్ 10 years బ్యాక్ నా దగ్గర బ్యూటీషియన్ ట్రైనింగ్ అయింది. రీసెంట్గా కాల్ చేసింది, సార్ లోన్ ఏమన్నా ఉంటే ఇప్పిస్తారా అని. ఎందుకంటే నేను ఇంకా అదే ఫీల్డ్లో ఉన్నాను అనుకుంటున్నారు పాపం ఆవిడ. ఎంత లోన్ అవసరం ఉంటుంది అంటే ఒక 5 లక్షలు అవసరం ఉంటుంది. ఏం చేస్తారంటే బ్యూటీ పార్లర్ పెడదామని. ట్రైనింగ్ అయి 10 years అవుతుంది, ఇప్పుడు పెట్టాలనుకుంటున్నాను. ఎక్కడ పెట్టాలంటే సమ్ ప్లేస్ చెప్పారు. ఏం చేస్తారు పెట్టంటే ప్రమోషన్ చేస్తాను. ఏం ప్రమోషన్ చేస్తారంటే ఆవిడ బిజినెస్ ప్రమోషన్ చేస్తే ఏమవుతుంది, ఫేషియల్ చేస్తారు. ఫేషియల్ చేస్తే ఎంత వస్తుంది మేడం? 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు ప్రాఫిట్ ఎంత అంటే 200 ఉంటుందండి. అంతమించి ఏముండదు, 200-300. దానికి ఇప్పుడు ఆవిడ ఒక చోట నేర్చుకుని మా దగ్గర మాకు ఫీజు కట్టి 10 years ఆగి ఏం చేయాలో తెలియక మరలా లోన్ ప్రాసెస్ నన్ను అడిగి, నేను మళ్ళీ బ్యాంకర్ని అడిగి, బ్యాంకర్ దగ్గర షూరిటీ పెట్టి, షూరిటీ తెచ్చి ఒక ప్లేస్ వెతుక్కొని, ప్లేస్లో ముందు అడ్వాన్స్ ఇచ్చి ఒక షాప్ తీసుకుని, దానికి రంగులు వేయించి, ఎక్విప్మెంట్లు కొనుక్కొని, మళ్ళీ ప్రమోషన్కి యాడ్లు ఇచ్చుకొని, ప్రతి నెల యాడ్లకు డబ్బులు పెట్టుకొని, ఉదయాన్నే పిల్లలకి చక్కబెట్టుకుని, ఈవిడ షాప్ తెరిస్తే ఒక ఫేషియల్ వస్తే 200 వస్తుంది, 300 వస్తుంది. నేను చెప్పు, నా దగ్గర ఇంకో ఆపర్చునిటీ ఉంది. పెట్టుబడి లేదు, షాప్ లేదు, షటర్ లేదు, ప్లేస్ లేదు, బోర్డింగ్లు, లోన్లు, ఏ బాధ లేదు. పెద్ద కంపెనీ ఆపర్చునిటీ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. మీరు ఎవరైనా మీ బంధువుల దగ్గర నుంచి ఒక్క 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు టైం తీసుకోగలిగితే హెల్త్ అవేర్నెస్ ఇస్తాం. వర్కౌట్ అయితే 500 వస్తుంది అని చెప్పాను. ఆవిడ ఒప్పుకోలేదు. ఎందుకని? హెల్త్ గురించి ఆవిడేం ట్రైనింగ్ అవ్వలేదు కదా. బ్యూటీషియన్ గురించి అయితే ట్రైనింగ్ అయింది. దీని సారాంశం ఏంటంటే మనలో ఎందుకు ఆగిపోతున్నారు చాలామంది అంటే డ్రాప్ అవుట్స్ నేర్చుకోకపోవడం వల్ల ఆగిపోతుంది. నేర్చుకున్న ఏ వ్యక్తి ఆగలేదు. నేను 2020లో ప్రారంభించాను, నేర్చుకుంటూనే వచ్చాను, ఇంకా ఉన్నాను. జానీ సార్ ఇంకానే ఉన్నారు, ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని వచ్చారు. లావణ్య మేడం ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని వచ్చారు. హరీష్ సార్, సూర్యనారాయణ సార్, మాశెట్టి సార్, ఇక్కడ చాలా మంది, సుజాత మేడం, అన్ని ఒడిదుడుకులు, కళ్యాణి గారు, రంగా సార్, అన్ని దాటుకునే వచ్చారు. ఎందుకున్నారంటే వేవా గురించి నేర్చుకున్నారండి. సో ఈ 7 PM సెషన్ యొక్క ప్రధాన ఉద్దేశం నేర్చుకోవడమే. ఓవర్ ఎక్స్పెక్టేషన్తో అవసరం లేదు. వచ్చి కూర్చొని ఒక పెన్ను, ఒక పెన్సిల్, వైట్ పేపర్ పెట్టుకుని రాసుకున్న 2026 మొత్తం లెర్నింగ్ కానీ టైం పెట్టగలిగితే వండర్ఫుల్గా ఉంటుంది. సో ఇటువంటి సెషన్లు మనకు ప్రతిరోజు సాయంత్రం ఉంటాయి. అండ్ మార్నింగ్ 5 AM కూడా మైండ్ఫుల్నెస్ కూడా ఉంటుంది. గుర్తుంచుకోండి మిత్రమా, మనిషి జీవితం మొత్తం ఆలోచనల సారమంట. అటువంటి ఆలోచనలు సరి చేసుకోవాలంటే మార్నింగ్ టైం బెస్ట్ టైం అంటున్నారు. వీలైతే దానికి కూడా అటెండ్ అవ్వండి. అంటే కంపెనీ కూడా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనకు రెడీ చేసింది. కొత్త ఆఫర్లు వచ్చినాయి. వాటి గురించి మీ సీనియర్స్ని అడిగి తెలుసుకోండి. మళ్ళీ రేపు ఇంకొక సెషన్తో కలుద్దాం. ఈరోజు చక్కటి సెషన్ మనకు అందించిన అవర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జానే సార్కి, అండ్ అడగగానే షేరింగ్ ఇచ్చిన శాంతి మేడం గారికి, అండ్ కీనోట్ ఇచ్చిన లావణ్య మేడం గారికి, అండ్ ఎంతసేపు ఓపికగా ఉన్న ఎగ్జిక్యూటివ్లకి, 1000స్కి, 500స్కి, 250 స్టార్స్, అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వండర్ఫుల్ టైమింగ్ ఇక్కడ.
మరిన్ని వివరాలు కావాలంటే మీకు ఎవరైతే ఈ లింక్ని ఫార్వర్డ్ చేసి వినమన్నారో వాళ్ళని మరింత సమాచారం అడిగి తెలుసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. అందరికీ గుడ్ నైట్. అండ్ మన మెంటర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి.